వెల్కమ్ ఎవ్రీవన్. ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే ముందు చాలా ఆలోచించాను నేను. ఇంతకీ ఈ ఛానల్ అవసరమా? ఎన్నెన్నో ఛానల్స్ కనిపిస్తూ ఉన్నాయి యూట్యూబ్ పైన. ఈ పర్టికులర్గా స్టాక్ మార్కెట్లో రకరకాల క్లెయిమ్స్ చేసుకుంటూ, అంటే మేము మీకు ఇన్స్టెంట్గా విల్ మేక్ యూ రిచ్, మిమ్మల్ని చాలా రిచ్ చేస్తాము ఇమ్మీడియట్గా, చాలా షార్ట్ స్పాన్లో అని ప్రామిస్ చేసే ఛానల్స్. దాని తర్వాత మన ఇంకో బ్రీడ్ ఆఫ్ ఛానల్స్ ఏంటంటే, వాళ్ళు ఎడ్యుకేషన్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం మీకు అనే ఛానల్స్ కొన్ని ఉన్నాయి. దెన్ ఐ వాజ్ జస్ట్ థింకింగ్, అసలు ఈ అవసరమా ఈ ఛానల్ అని ఆలోచించాను చాలా రోజులు. దాని తర్వాత ఫర్దర్ నేను ముందుకు వెళ్తున్నా కొద్దీ, యాజ్ ఐ వాజ్ గ్యాదరింగ్ డేటా, నాకు ఇన్ఫర్మేషన్ వస్తున్న కొద్దీ వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు, తెలిసిన వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఫ్రెండ్స్, రిలేటివ్స్ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నాకు తెలిసినటువంటి కొంత డేటా చూసాక నాకు అనిపించింది, ఐ థింక్ ఇట్స్ టైమ్ దట్ టైం వచ్చిందేమో నేను సరైనటువంటి ఎడ్యుకేషన్ విత్ ద రైట్ పర్పస్ ప్రొవైడ్ చేయాల్సిన టైం వచ్చింది, అవసరం ఉంది అనిపించింది. ఎందుకు అనిపించింది అంటే, ఐ వాంటెడ్ టు ఈ వీడియోలో ఈ ఛానల్ ఎందుకు ఓపెన్ చేయాల్సి వచ్చింది, ఎందుకు స్టార్ట్ చేశాను, నా పర్పస్ ఏంటి, నా గోల్ ఏంటి అని మెన్షన్ చేద్దామని ఫస్ట్ వీడియో పెడుతున్నాను దీంట్లో. ఇక్కడ చూడండి, ఇప్పుడు తేజస్ ఖోడి ట్వీట్ ఇది. ద జియోగ్రఫిక్ డైవర్సిటీ ఆఫ్ ది 1 crore new DMAT accounts that were added in the last year is a great sign of things to come. Such widespread interest in investing across the country was unexpected and is super encouraging. It's a great finding నా దృష్టిలో. ఏంటంటే లాస్ట్ 1 yearలో కరోనా టైంలో ఉన్నప్పుడు 1 crore న్యూ డిమాట్ అకౌంట్స్ క్రియేట్ అయ్యాయంట. ఈ ఫైర్ ఫౌండర్ CEO తేజస్ ఖోడే వాళ్ళ ట్వీట్లో March 30th నాడు హీ ట్వీటెడ్ దిస్. ఏమంటున్నారంటే, లాస్ట్ 1 yearలో 1 crore న్యూ డిమాట్ అకౌంట్స్ క్రియేట్ అయ్యాయంట ఆల్ ఓవర్ ఇండియాలో. అంటే చాలామంది, అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు 120 crores ఇండియాలో ఉంటే 1 out of 12 people డెఫినెట్గా మోస్ట్ సర్టన్లీ, ఈరోజు మీకు తెలుసు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే కొంతవరకు ఇట్స్ ఏ బిగ్ ప్రాసెస్. ఏదో మీరు యూ కెనాట్ జస్ట్ లైక్ దట్ సబ్మిట్ 2 papers అండ్ దెన్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయలేరు. అంటే వాళ్ళ ఆ ప్రాసెస్ అంతా కూడా దే ఆర్ గోయింగ్ త్రూ ఇట్. దాని తర్వాత వాళ్ళ అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి డెఫినెట్గా ఎంతో ఇంట్రెస్ట్ ఉంది స్టాక్ మార్కెట్లో అని అర్థం. అంటే దాంట్లో ఎంతమందికి సరైన ఎడ్యుకేషన్ ఉంది, సరైన అవగాహన ఎంతమందికి ఉంది అనేది ఒకవైపు ఇది గుడ్ న్యూస్. డెఫినెట్గా చాలామంది చూస్తున్నారు. అయితే మనకేంటి తెలుగు రాష్ట్రాల్లో దీని ఇంపాక్ట్ ఏంటంటే, కింద మీరు చూస్తే కనుక ఇక్కడ చార్ట్లో వాళ్ళు ఇచ్చారనమాట. టాప్ 10 డిస్ట్రిక్ట్స్ అనుకోండి, ఎక్కడి నుంచి జనాలు వచ్చారు, ఈ డిమాట్ అకౌంట్ క్రియేట్ చేసిన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని చూస్తే కనుక మీరు చూస్తే ఢిల్లీ కనిపిస్తుంది, ముంబై కనిపిస్తుంది, థర్డ్ ప్లేస్లో పూణే, దెన్ బెంగళూరు, దెన్ అహ్మదాబాద్, దెన్ జైపూర్. అలా మనం వెళ్ళేసరికి మనకు సూరత్ ఉంది, దాని తర్వాత హైదరాబాద్ ఉంది, దాని తర్వాత నాగ్పూర్, అలా వెళ్ళాయి అనమాట, రంగారెడ్డి. సో బేసికల్లీ మన తెలుగు రాష్ట్రాల్లోంచి కూడా రిప్రజెంటేషన్ ఉంది ఈరోజు. ఆ 10 spotsలో, టాప్ 10 spotsలో మన వాళ్ళు చాలామంది ఉన్నారు దాంట్లో. సో అనేసరికి ఇంతమంది ఉన్నారు కదా, ఈరోజు నేను చూస్తూ ఉంటే ఐ రియలీ డో నాట్ వాంట్ టు స్టార్ట్ ద ఫస్ట్ ఛానల్ని ఒక విధమైన నెగిటివ్ వైబ్ లేకుండా అంత పాజిటివ్ నోట్లో ఉండే విధంగా నేను పెట్టాలనుకున్నాను. బట్ కొద్ది గొప్ప నేను ఈ ప్రస్తుతం నడుస్తున్న కొన్ని ఛానల్స్, అన్ని ఛానల్స్ అనలేను, కొన్ని ఛానల్స్ గురించి నా అబ్జర్వేషన్స్, వేరే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చూసిన తర్వాత అవి కూడా మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది అని అనిపించింది. సమ్టైమ్స్ తెలుసుకుంటే ఇన్ఫర్మేషన్ మనకు డెఫినెట్గా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇంత మ్యాగ్నిట్యూడ్ ఉంది, ఇంత మాస్ ఎన్రోల్మెంట్ ఉంది, ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది ఈరోజు జనాలకి స్టాక్ మార్కెట్ అంటే. మ్యాసివ్ నంబర్స్తో జనాలు జాయిన్ అవుతున్నారు మన ఈ ట్రేడెడ్ కమ్యూనిటీలోకి. సో వీళ్ళకి రైట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్, రైట్ కైండ్ ఆఫ్ గైడెన్స్, రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా సెట్ చేసుకోవాలి మీరు. అంటే ఈజీ మనీ దొరుకుతుందా స్టాక్ మార్కెట్లో, లేకపోతే వచ్చిన ప్రతి ఒక్కరు డబ్బు పోగొట్టుకుంటాడా? ఇంతకు నిజమేంటి దీంట్లో? అంటే నేను కూడా కొంతమంది నాకు చెప్పినప్పుడు వాళ్ళ ఛానల్స్ చూడడం జరిగింది. సో వెరీ క్విక్లీ ఐ కుడ్ ఐడెంటిఫై
సమ్ ఆఫ్ దెమ్ ఆర్ స్టిల్ లెర్నింగ్. దెన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ లెర్నింగ్ ప్రాసెస్లో మన వీడియోలు పెట్టేస్తే పోయింది కదా అనుకొని చెప్పేసి వాళ్ళు ఒకసారి వచ్చేసి సిఎన్సి బెటర్ అంటారు, ఒకసారి ఎంఐఎస్ బెటర్ అంటారు, లేదంటే ఫ్యూచర్స్ చాలా చాలా బెటర్ అంటారు. ఈవెన్ సిఎన్సిలో కూడా ఉన్న లోడ్ పార్ట్లు ఏంటి, దాంట్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటే వాళ్ళకి తెలిసింది ఏంటంటే నిఫ్టీ 15 నమ్ముకోండి, దెన్ ఆప్షన్స్ ఇస్ ద బెస్ట్ వే టు మేక్ మనీ. లేదా వాళ్ళు ఎలా నేర్చుకుంటా ఉంటే ఆ విధంగా తీసుకెళ్తా ఉంటారు. దట్స్ ఓకే. వాళ్ళు ఒంటరిగా వాళ్ళు ప్రయాణం చేస్తూ వాళ్ళు నేర్చుకుంటా ఉంటే వాళ్ళు లెఫ్ట్ తీసుకుంటారు, పడిపోతారు, మళ్ళీ కాదండి అని రైట్ సైడ్ వెళ్తారు. అది వాళ్ళ ఇండివిజువల్ లెర్నింగ్ కర్వ్, అది లెర్నింగ్ పాత్ అది. కానీ వాళ్ళతో పాటు ఈరోజు ఒక 1 lakh మంది సబ్స్క్రైబర్స్ ఉంటారు, 50,000 సబ్స్క్రైబర్స్ ఉంటారు. మరి వీళ్ళందరూ కూడా వాళ్ళతో పాటు ఫాలో అవుతూ ఉంటే వాళ్ళందరూ కూడా బ్లైండ్గా ట్రస్ట్ చేస్తారు ఈ అనుభవం లేనటువంటి వ్యక్తిని. అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు ఈయన పడ్డబడేలా వాళ్ళు పడుతుంటారు. ఆయన ఏంటి వీడియో తర్వాత వీడియోలో ఒకరోజు ఇది చేయండి, ఒకరోజు అది చేయండి, చాలా ఈజీ, చిన్నపిల్లలు కూడా చేసేయచ్చు అనంత ఈజీగా ఉంటే మరి ఇంకా ఎవరు ఎందుకు జాబ్స్ చేసేవాళ్ళు? So, and I also seen some places where even మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కంప్లీట్లీ వేస్ట్ అనేటటువంటి భావం ఇచ్చేటటువంటి ఆ లెంగ్త్ కూడా వెళ్ళినటువంటి కొన్ని వీడియోస్ని చూడడం జరిగింది. ఎడ్యుకేషన్ డెఫినెట్గా వేస్ట్ అని అనడం అది అంత మెచ్యూర్ థింకింగ్ అని నేను అనుకోను. చూడండి, నెంబర్ ఆఫ్ ఛానల్స్ చాలా అయిపోయాయి. చాలామంది చెప్తుంటారు ఏంటంటే ఈజీ మనీ అనే ఫీలింగ్ ఇస్తుంటారు. మరి ఈజీ మనీయా లేకుంటే క్విక్ టు లూజా? మరి ఈరోజు నా నంబర్స్ చూద్దాము ఈ ప్రజెంటేషన్లో. తర్వాత సబ్సిక్వెంట్లీ మనము ఎంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ సక్సెస్ఫుల్గా ట్రేడింగ్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారు కన్సిస్టెంట్గా అనేది కూడా మనము చూద్దాం దీంట్లో. గోయింగ్ బ్యాక్ టు ద ప్రీవియస్ టాపిక్, మాట్లాడేటప్పుడు చదువు అనేది అసలు ఇంపార్టెంట్ కానే కాదు. అసలు మనము ఫలానా వ్యక్తిని చూడండి, ఆయన 10th పాస్ అయ్యి కూడా ఈరోజు పెద్ద కంపెనీ పెట్టి బతుకుతున్నాడు, ఫలానా ఇది ఫలానా అది అని చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ని చూపించి మనము చదువుని మనం తక్కువ చేసి చూపించడం అనేది అదంత గొప్ప ఐడియా అని నేను అనుకోను. ఎడ్యుకేషన్ ఆల్వేస్ ఈజ్ అండ్ షుడ్ బీ ఆఫ్ ఇమ్మెన్స్ ప్రయారిటీ. టాప్ ప్రయారిటీ ఎడ్యుకేషన్కి ఇవ్వాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్ అంటే ఎక్కడికో స్కూల్కి వెళ్ళి 4 మార్కులు కొట్టేసుకోవడం కాదు. ఇట్స్ అబౌట్ లెర్నింగ్ థింగ్స్, గెయినింగ్ నాలెడ్జ్, ఒక పర్స్పెక్టివ్ వస్తుంది. సో అటువంటి గుడ్ జడ్జ్మెంటల్ స్కిల్స్ వస్తాయి. అంతేగాని ఎడ్యుకేషన్ హోల్సేల్గా ఇట్స్ ఎ బ్యాడ్ థింగ్ అనేటటువంటి ఇంప్రెషన్, దో స్టాక్ మార్కెట్ ఈజ్ ఏ డెఫినెట్ రీప్లేస్మెంట్ ఫర్ ఇట్ అంటే ఇఫ్ దాట్ వర్ టు బి ట్రూ అందరు కూడా దీంట్లోకి వచ్చేవాళ్ళు కదా. సో దెర్ వాజ్ ఎ టైమ్ ఇంజనీరింగ్ అంటే చాలా అద్భుతమైనటువంటి డిగ్రీ, అద్భుతంగా జాబ్స్ ఉండేవి, బ్రహ్మాండమైన గౌరవం ఉండేది. ఆల్ ఆఫ్ ఎ సడన్ చాలా అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ అయ్యేసరికి చాలామంది క్వాలిఫికేషన్స్ ఉన్నా లేకపోయినా, ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా సరే గవర్నమెంట్ వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు కదా అని చెప్పి దాంట్లో జాయిన్ అయిపోయి ఆ విధంగా డిగ్రీ డైల్యూట్ అయిపోయింది. సో హ్యూమన్స్ చేసినటువంటి ఒక మిస్టేక్, అంతేగాని ఎడ్యుకేషన్కి వాల్యూ లేదనడం అది కొంతవరకు నాకు సరిగా అనిపించలేదు. సో అటువంటి కొన్ని వీడియోస్ దే మేడ్ మీ థింక్, అరే మరి ఇదేంటి వీళ్ళు ఒక రాంగ్ డైరెక్షన్లో పంపిస్తున్నారు జనాల్ని. అంటే మీరు అసలు ఏం చదవాల్సిన పని లేదు, ఎడ్యుకేషన్ అంటే దండగా, మీరు స్టాక్ మార్కెట్లోకి వచ్చేయండి, మీరు ఇది పెట్టేయండి అది పెట్టేయండి, ఇంకా డబ్బులు వచ్చేస్తూనే ఉంటాయి, ఇంకా మీరు ఇంకా ఫుల్ టైం ట్రేడర్గా అయిపోవచ్చు. అంటే ఇట్స్ నాట్ దాట్ ఈజీ టు ట్రేడ్. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఇక్కడ ఈజీ మనీ అంటూ లేదండి స్టాక్ మార్కెట్లో. ఎవరైనా సరే స్టాక్ మార్కెట్లోకి కొత్తగా వస్తున్న వాళ్ళు, ఇప్పుడు స్టార్ట్ అవుతున్న వాళ్ళు, జస్ట్ రీసెంట్లీ స్టార్ట్ చేసిన వాళ్ళకి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే దెర్ ఈజ్ నో సచ్ థింగ్ లైక్ ఈజీ మనీ. ఈజీ మనీ అంటూ స్టాక్ మార్కెట్లో లేదు, అది మీరు చాలా క్లియర్గా తెలుసుకోవాలి. బట్ ఎట్ ద సేమ్ టైం క్విక్ టు లూజ్ అంటూ ఉంటా అంటే అబ్సల్యూట్లీ చాలా మీకు కనిపిస్తాయి కేసెస్. చాలామంది డబ్బు పోగొట్టుకుని పోయిన వాళ్ళు, ఫాస్ట్గా పోగొట్టుకుని పోయిన వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. అది చాలా కేసెస్లో ట్రూ. క్విక్ టు లూజ్ అనేది చాలా తొందరగా డబ్బులు పోగొట్టుకోవడం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది, చాలా 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 కనిపిస్తాయి. కానీ ఈజీగా మనీ వచ్చేసింది అని అంటే కనుక, ఈజీ మనీ ఉంటే ఇప్పటి వరకు జనాలు అందరూ దాంట్లో పోగైపోరా, అందరు కూడా జాబ్స్ వదిలేసిపోరా, గవర్నమెంట్ జాబ్స్, బ్యాంక్ జాబ్స్ అన్నీ వదిలేసుకొని పోరా, కోట్లు సంపాదిస్తూ ఉంటాయి. ద థర్డ్ పాయింట్ ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, చాలా కొన్ని వీడియోస్ నాకు చెప్పారు, నేను ఈ ఛానల్ స్టార్ట్ చేస్తాను, పీపుల్ నీడ్ ఎడ్యుకేషన్ అంటే, లేదండి ఈ విధంగా ఫలానా వాళ్ళు ఇన్ని ల్యాక్స్ సంపాదించారంట హాఫ్ అన్ అవర్లో 1 అవర్లో అంటే దట్ మే బి ట్రూ. నేను కాదంటం లేదు, బికాజ్ ఐ వాజంట్ దేర్.
ఎవరు కూడా అక్కడ లేరు, వాళ్ళు ఆ రోజు ₹1,00,00,000 సంపాదించేశారేమో. సో సమ్మన్ సెంట్ మీ ఏ వీడియో లింక్. వాళ్ళు అంటున్నారు నేను అరౌండ్ 1 crore సంపాదించానని. ఇంకో వీడియో చూపించారు, నాకు 50 lakhs వచ్చింది, బట్ ఇంకోసేపు ఆగితే నాకు 99 lakhs వచ్చేవి. మేబీ దట్ ఈస్ ట్రూ. డెఫినెట్గా వాళ్ళు ఎంత క్యాపిటల్ పెట్టారు, నెంబర్ 1. వాళ్ళు ఎంత రిస్క్ తీసుకున్నారు, నెంబర్ 2. వాళ్ళ అనుభవం ఏంటి, వాళ్ళకున్న ఇన్పుట్ ఏంటి, వాళ్ళ ట్రేడ్ సెటప్ ఏంటి, ఎటువంటి హోంవర్క్ చేశారు వాళ్ళు, ఎన్నెన్నో ఫ్యాక్టర్స్ దాంట్లో ఫ్యాక్టరీ అయి ఉంటాయి. జస్ట్ 25 lakhs, 99 lakhs, 1 crore, 50 lakhs ఇటువంటి నంబర్స్ చూసేసి అరే ఇదేదో చాలా ఈజీగా లక్షలు వచ్చేటట్టుగా ఉంది, మనం కూడా వెళ్దాం దాంట్లోకి. వానికి 1 crore వస్తే మనకు 10 lakhs రావా పర్ డే, వాళ్ళకి 25 lakhs వస్తే కనుక మనకు 5 lakhs రావా పర్ డే అనేటటువంటి థింకింగ్ ఆటోమేటిక్గా చాలామందికి వస్తుంది. మరి అంత ఈజీగా ఒక వ్యక్తి ఒక సింగిల్ సెషన్లో, ఐఎమ్ నాట్ ఈవెన్ టాకింగ్ అబౌట్ 1 hour అని అంటం లేదు నేను, ఈవెన్ ఒక సింగిల్ సెషన్లో ఒక వ్యక్తి ఒక 20 lakhs, 25 lakhs, 50 lakhs సంపాదించారనుకోండి. జస్ట్ ఒక స్మాలర్ నెంబర్ తీసుకుందాం. నాకు పంపించిన 3 వీడియోలో ఒక దాంట్లో 25 lakhs, ఇంకో దాంట్లో 50 lakhs, ఇంకో దాంట్లో ఏకంగా 90+ lakhs ప్రాఫిట్ చూపించారు. సరే, అది డెఫినెట్గా అవన్నీ కూడా ఐఎమ్ హ్యాపీ ఫర్ దెమ్. నేను చాలా హ్యాపీ, వాళ్ళకి అంత మంచి రిజల్ట్స్ వచ్చాయంటే నేను హ్యాపీ. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏం చేయాలి అంటే దే నీడ్ టు ఆల్సో పోస్ట్ అదర్ డీటెయిల్స్. ఏంటి వాళ్ళ అనుభవం ఏంటి, గతంలో వాళ్ళు ఎన్ని ట్రేడ్స్ వాళ్ళకి నెగిటివ్గా వచ్చాయి, మేబీ వరుసగా 4-5 ట్రేడ్స్లో వాళ్ళు ఒక 40 lakhs పోగొట్టుకున్నారేమో, దాని తర్వాత ఒక సింగిల్ ట్రేడ్లో 25 lakhs వచ్చాయేమో, మేబీ ఎవ్రీ డే ఎవ్రీ సింగిల్ అవర్ వాళ్ళకు 25 lakhs వస్తున్నాయేమో. దోస్ డీటెయిల్స్ నీడ్ టు బి పోస్టెడ్ యాజ్ వెల్. కంప్లీట్గా ఆ డీటెయిల్స్ కంప్లీట్ పిక్చర్ ఇవ్వాలి. వాళ్ళు ఎటువంటి ట్రేడ్ సెటప్ తీసుకున్నారు, ఎంత రిస్క్ తీసుకున్నారు. అంతేగాని సింపుల్గా చూడండి ఐ మేడ్ దిస్ మచ్ మనీ అంటే చాలా వరకు అంత స్ట్రాంగ్ మైండెడ్ పీపుల్ లేని వాళ్ళు ఈజీగా అట్రాక్ట్ అయిపోయి వాళ్ళ దగ్గర నుంచి డబ్బే కాకుండా ఎన్ని రిపోర్ట్స్ ఎంతమంది అడ్వైజ్ ఇచ్చినా సరే వేరే దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చేసి లోన్లు తీసుకొని డబ్బులు తీసుకొని బారో చేసి దీంట్లోకి వచ్చేసేసి డబ్బులు పోగొట్టుకొని ఉంటే అది అంత రైట్ డైరెక్షన్ చూపించినట్టుగా కాదు. సో యూట్యూబ్ రన్ చేసే వాళ్ళు కూడా స్పెక్టాక్యులర్ రిజల్ట్స్, అవుట్ స్టాండింగ్ రిజల్ట్స్ చూపించకుండా ఎంతమంది అమితాబ్లు తయారవుతారు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్తే? నాట్ వెరీ మెనీ. అదేవిధంగా మనకు అది అండర్స్టాండ్ చేసుకోవాలి. చాలామంది వెళ్తారు బట్ ఓన్లీ 1 అమితాబ్ ఈజ్ దేర్. అదేవిధంగా ఎంతమందికి అటువంటి రిజల్ట్స్ వస్తాయి? ఈజ్ ఇట్ వెరీ కామన్? ఈవెన్ ద సేమ్ పర్సన్ మనం తీసుకుంటే వాళ్ళు కన్సిస్టెంట్గా అటువంటి రిజల్ట్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయగలుగుతారా అనేది కూడా ఇట్స్ అ బిగ్ క్వశ్చన్. అంటే కన్సిస్టెంట్గా అంటే వాళ్ళు ఎవ్రీ డే ఆ విధంగా వాళ్ళు ప్రొడ్యూస్ చేయగలుగుతారా రిజల్ట్స్ అనేది కూడా వాళ్ళు ఆలోచించాలి. అంటే ఇటువంటి ఇంప్రెషన్ జనాలకు వెళ్తుంది అనేది వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. జనాలు ఈవెన్ దో చిన్న డిస్క్లైమర్ పెట్టేసి దీస్ రిజల్ట్స్ ఆర్ నాట్ టిపికల్, మీరు ఇట్లా ఎక్స్పెక్ట్ చేయొద్దు అన్నా సరే, కానీ వాళ్ళ మెయిన్ ఫోకస్ అంతా కూడా ఈ నెంబర్స్ పైనే ఉంటుంది. ఐఎమ్ నాట్ రియలీ డిస్కరేజింగ్ పీపుల్ ఫ్రమ్ షేరింగ్ దేర్ అకాంప్లిష్మెంట్స్. మీకు కలిగినటువంటి లాభాలను షేర్ చేసుకోవద్దు అంటం లేదు, బట్ అటువంటి నెగిటివ్ ఎఫెక్ట్ ఉంది. ఈరోజు ఒక 1 crore మంది మన ట్రేడింగ్ కమ్యూనిటీలో జాయిన్ అవుతా ఉన్నప్పుడు రెస్పాన్సిబుల్గా ఉండాల్సినటువంటి మోస్ట్ ఆఫ్ దీస్ పీపుల్ ఆర్ లేమెన్. అంటే వాళ్ళకు సరైన అవగాహన లేనటువంటి వ్యక్తులు. కాబట్టి ఇన్ఫర్మేషన్ షేర్ చేసే ముందు దానికి కూడా మనం ఒక పర్స్పెక్టివ్ అనేది క్రియేట్ చేసి దానిపైన మనం ఏం పెట్టాము, ఎన్ని ట్రేడ్స్ మనకు లాస్ వచ్చాయి, ఎంత మనకు ప్రాఫిట్స్ వచ్చాయి, ఎటువంటి రిస్క్ తీసుకున్నాము, ఎటువంటి క్యాపిటల్ పెట్టాము, ఇవన్నీ డీటెయిల్స్ కూడా వాళ్ళు ఇస్తే అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుందని నా అభిప్రాయం. ద అదర్ థింగ్ ఐ నోటీస్డ్ ఏంటంటే కొన్ని ఛానల్స్లో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఈవెన్చువల్లీ వాళ్ళు అది పోస్ట్ చేసి ఇది పోస్ట్ చేసి ఈవెన్చువల్లీ ఎక్కడ తీసుకెళ్తారంటే ఒక ట్రైనింగ్ అనో వాళ్ళ ట్రైనింగ్కి జాయిన్ కండి అండ్ అక్కడ దాని తర్వాత నాకు కాల్ చేస్తే కనుక నిమిషానికి ఇన్ని రూపాయలు కట్టాలి మీరు, ఒక పేపర్ కాల్ లాగా, లేదా ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తాం మీరు అక్కడ రండి. ఈవెన్చువల్లీ దాని వెనుక ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఈ స్పెక్టాక్యులర్ రిజల్ట్స్ చూడండి అండ్ దెన్ హీర్ ఈజ్ అన్ ఆఫర్ ఫర్ యూ, బిజినెస్ ఆఫర్. నథింగ్ రాంగ్, అది బిజినెస్ ఆఫర్, బిజినెస్ అందరు చేసుకోవచ్చు, అబ్సల్యూట్లీ నథింగ్ రాంగ్. అది ఇల్లీగల్ కాదు, అది మోరల్ కాదు, డెఫినెట్గా చేసుకోవచ్చు. బట్ యూట్యూబ్ వ్యూవర్స్ ఎవరు ఉన్నారో, మీరు కొత్తగా ట్రేడింగ్ కమ్యూనిటీలోకి వచ్చిన వాళ్ళు ఇవన్నీ చూసుకోవాలి. ఎవరైనా వచ్చేసి ఈరోజు నేను 1 డేలో నేను 15 lakhs సంపాదించేశాను విదిన్ 15 minutes అంటే
ఇట్స్ నాట్ సంథింగ్ దట్ క్యాన్ బి కన్సిస్టెంట్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక 15 minutesలో 30 minutesలో ఒక 15 lakhs 20 lakhs కన్సిస్టెంట్గా సంపాదించగలిగితే వాళ్ళు యూట్యూబ్ వీడియోస్ కాదు, వాళ్ళు ఎవరితో మాట్లాడాల్సిన పని లేదు. విదిన్ లైక్ 1 year ఆ విధంగా వాళ్ళు 1 hour సెషన్స్ వేసుకుని పోతా ఉంటే కొన్ని వేల కోట్లు సంపాదించేస్తుంటారు ఇప్పటికీ. సో ఆ చూపించిన రిజల్ట్ ఎప్పుడో కానీ ఒక బై షియర్ లక్ తగిలి ఉంటుంది అనేది కూడా పాసిబిలిటీ ఉందని మీరు గ్రహించాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత దాని వెనుక ఇమ్మీడియట్గా ఒక ఫాలోఅప్ లాగా ఒక ట్రైనింగ్ అనో ఒక పేపర్ కాల్ అనో, మీరు నాకు కాల్ చేస్తే కనుక ఇన్ని డబ్బులు ఇవ్వాలి పర్ మినిట్ అని, లేదా ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ హీర్ ఇస్ ద ఫీ అని చెప్పడం కానీ ఉంటే కనుక దాని అది దర్ ఇస్ అ బిజినెస్ మోటివ్ బిహైండ్ ఇట్ అనేది కూడా మీరు అర్థం చేసుకొని సరైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొత్తగా ట్రేడింగ్ కమ్యూనిటీకి వచ్చేవాళ్ళు, కొత్తగా డిమాట్ అకౌంట్లు ఓపెన్ చేసుకునే వాళ్ళు జస్ట్ డిమాట్ అకౌంట్స్ ఓపెన్ చేసుకొని ట్రేడింగ్ స్టార్ట్ చేసి ఇంకా సరైనటువంటి గ్రాస్ప్ లేని వాళ్ళు, స్కిల్స్ లేవు అని భావించే వాళ్ళు మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇటువంటి వస్తానే ఉంటాయి, ఎందుకంటే వాట్ దే ఆర్ డూయింగ్ ఈజ్ నాట్ ఇల్లీగల్. ఎవరైనా సరే ఇప్పుడు నేనైనా సరే రేపు ఒక పోస్ట్ చేసేసి చూడండి జరాదాలో నాకు 10 lakhs వచ్చాయి 1 dayలో అని పోస్ట్ చేసేసి దాని తర్వాత ఒక ట్రైనింగో ఒక వర్క్షాపో ఆఫర్ చేయొచ్చు. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, దెర్ ఇస్ నో లా అగేన్స్ట్ ఇట్. అట్లా చేయొద్దని ఎక్కడ లాలో లేదు. బట్ దాని మోటివ్ ఏంటి, దాని ఇంటెన్షన్ ఏంటి అనేది చూస్తున్న వాళ్ళు గ్రహించేసి సరైన నిర్ణయాలు తీసుకోవాలి. అంతే, వాళ్ళకి వచ్చాయి కదా మనకు కూడా వస్తాయి అనేటటువంటి ఆ ఫ్లోలో కొట్టుకుపోవద్దు. డోంట్ గెట్ క్యారీడ్ అవే బై లుకింగ్ ఎట్ దీస్ స్పెక్టాక్యులర్ రిజల్ట్స్ అనేది నా మెసేజ్. దెన్ ఇంకా చూశాను అనమాట, కొన్ని పంపించారు చూడండి ఈ వ్యక్తి చాలా ఈజీగా ఎట్లా చెప్పేస్తున్నాడో, ఈవెన్ ఇంట్లో ఉన్న వాళ్ళు టక్ టక్ మని చేసేయచ్చు అసలు. అంటే అది ఏంటంటే మనము టీవీ చూస్తూ కూడా మనము ట్రేడింగ్ చేసేయచ్చు, ఇట్స్ దాట్ ఈజీ. వై పీపుల్ ఆర్ నాట్ డూయింగ్ ఇట్, వాళ్ళు ఎందుకు చదువుకొని అనవసరంగా ఇట్లా అయిపోతున్నారు అట్లా అయిపోతున్నారు అనేటటువంటి. అంటే ఇట్ వాజ్ సాడ్ యాక్చువల్లీ, ఐ ఫెల్ట్ సాడ్. మరి డాక్టర్స్ వాళ్ళు ఎవరు అవసరం లేదు, ఇంకా కలెక్టర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ అంత దండిగా, ఇంకా ఐపీఎస్ ఆఫీసర్స్, మనల్ని ప్రొటెక్ట్ చేసేటటువంటి గ్రేట్ పోలీస్ ఆఫీసర్స్, మా చాలా జనాలకు ప్రాణాలు పోసే డాక్టర్స్, వీళ్ళంతా వేస్ట్ ఇంకా. ఎందుకంటే హోల్ ఎడ్యుకేషన్ సిస్టమే వేస్ట్ అంటున్నాడు ఆ బాబు, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టిన బాబు. ఐ కాంట్ టేక్ నేమ్స్, మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు. అది కరెక్ట్ కాదు. సో ద ఐడియా ఈజ్ ఇట్ జస్ట్ అనదర్ వే ఆఫ్ మేకింగ్ మనీ. స్టాక్ మార్కెట్ అనేది అనదర్ వే ఆఫ్ మేకింగ్ మనీ, అంతేగాని ఎడ్యుకేషన్ సిస్టమ్కి దానికి ఇది ఉంటే అది ఉండొద్దు, అది ఉంటే ఇది ఉండొద్దు అనేది. నేను జస్ట్ రీసెంట్లీ ఐ హావ్ సీన్ వన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ వీడియో చూశాను నేను. అండ్ ద పర్సన్ హూ ఈస్ రన్నింగ్ దట్ కంపెనీ, he is MTech computer science, MPhil and PhD in computer science. So those were like good enough qualifications. సో అంటే ఈరోజు మనం చూస్తే హ్యూజ్ హెడ్జ్ ఫండ్ మేనేజర్స్, అంటే థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ శాలరీ ఉంటుంది వాళ్ళకి. వరల్డ్లో టాప్ 5 వాళ్ళని చూసుకుంటే కనుక వాళ్ళు MITలో చదువుకున్న వాళ్ళు ఏం రోడ్ల మధ్య తిరిగిన వాళ్ళు కాదు. MITలో, కార్నిగీ మెలన్ యూనివర్సిటీ, ఇలా వరల్డ్లో మనము టాప్ 5 to 10లో ఉండేటటువంటి యూనివర్సిటీస్లో చదువుకున్న వాళ్ళు, PhDs వాళ్ళు. సో ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. అంటే ఆ ఎడ్జ్ వాళ్ళకి ఎలా వచ్చింది అంటే మ్యాథమెటిక్స్లో వాళ్ళకు ప్రాబబిలిటీస్, మ్యాథమెటికల్ మోడల్స్ ఇవన్నీ క్రియేట్ చేసి వాళ్ళు, మీరు చదవండి ఎప్పుడైనా దొరికితే కనుక టాప్ 5 హెడ్జ్ ఫండ్ మేనేజర్స్ ఇన్ ద వరల్డ్ అని. ఐ థింక్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ది US. అమెరికాలో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్, అంటే 10,000 crores ఒకరికి శాలరీ, 7,000 crores ఇంకోరికి శాలరీ, 5,000 crores ఇంకోరికి శాలరీ, 4,000 crores అనుకుంటాను ద లాస్ట్ వన్, 5th ర్యాంక్లో ఉన్నాయి తను. మరి వీళ్ళందరూ కూడా అద్భుతమైన క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు. మరి చదువు అవసరం లేదు అనేటటువంటి ఒక నాన్ ప్రొడక్టివ్ స్టేట్మెంట్ వాళ్ళు కమ్యూనికేట్ చేయడం ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి, ఐ లుక్ ఎట్ ద సాడ్లీ చెప్తున్నాను, నియర్లీ 1 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆ ఛానల్కి. మరి వాళ్ళందరి సంగతి ఏంటి అంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఈ చదువులంత దండగా ట్రేడింగ్ ఈజ్ ద బెస్ట్ వే అంటే ట్రేడింగ్లో పరిస్థితి ఏంటో కూడా నేను చెప్తాను ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్స్లో చెప్తాను. అంటే వాట్ ఐ అండర్స్టూడ్ ఈస్ దిస్ పర్సన్, వాళ్ళకు ఆప్షన్స్ అనేది అసలు ఐడియా లేదు. హీఈస్ లెర్నింగ్ యాజ్ హీఈస్ గోయింగ్. వాళ్ళు యూట్యూబ్ చేస్తున్న కొద్దీ వీడియో చేసుకుంటూ, అలా వీడియోస్ చేసుకుంటూ వాళ్ళు వీడియోస్ చేసుకుంటూ వెళ్తున్నారు అనమాట. ఈరోజు వాళ్ళకు CNC మంచిగా అనిపిస్తే CNC బెటర్ అంటారు, దాని ఇమ్మీడియట్గా లేదండి MIS బెటర్ అంటే MIS బెటర్ అంటారు. మీరు ఫ్యూచర్స్లోకి వెళ్ళండి, ఫ్యూచర్స్ చేస్తే ఇది చెయ్యరు అంటారు, ఫ్యూచర్స్ చేస్తే ఫ్యూచర్స్ ఉండదు వాళ్ళకు అని ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు ఈరోజు. అంటే ఎమినెంట్ ట్రేడర్స్ వాళ్ళు, ఇండియాలోనే టాప్ ట్రేడర్స్ కొంతమంది ఫ్యూచర్స్ చేసే వాళ్ళకి ఫ్యూచర్ ఉండదు అనే విధంగా కూడా అంటుంటారు.
మరి వీళ్ళు వచ్చేసి జస్ట్ రీసెంట్లీ వాళ్ళు డెరివేటివ్ మార్కెట్లోకి, డెరివేటివ్స్ అంటే మన ఫ్యూచర్స్ ఆప్షన్స్ అనమాట, వాళ్ళ డెరివేటివ్ మార్కెట్లోకి అంత అనుభవం లేదు వాళ్ళకని మనకు వాళ్ళ లాంగ్వేజ్ని బట్టి చూస్తే అర్థమైపోతుంది, వాళ్ళు మాట్లాడే పద్ధతిని చూస్తే అర్థమైపోతుంది. ఏంటంటే ఫైన్, యూ నో వాట్, ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఆప్షన్స్, బట్ నేను తర్వాత చెప్తానులే మీకు అనేటటువంటి ఒక భావం. కానీ ఈ ప్రయత్నంలో నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, బట్ ప్రాబ్లమ్ నేను ఇనిషియల్గా చెప్పినట్టుగా వాళ్ళు నేర్చుకుంటా ఉన్నప్పుడు సింగిల్గా లెఫ్ట్కో రైట్కో పడిపోతే వాళ్ళు పడిపోయి ఒక దెబ్బతిని మళ్ళీ లేసి మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ ఈరోజు మనతో పాటు ఇంతమంది మనతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అన్నప్పుడు మనము ఇటువంటి అడ్వెంచర్స్ చేయడం వలన చాలామంది జీవితాలతో ఆడుకోవడం అనేది డేంజర్ ఉంది అని కూడా వాళ్ళు గ్రహిస్తే చాలా బెటర్ అని నా అభిప్రాయం. అదేవిధంగా బ్లైండ్గా యూట్యూబ్ వీడియోస్ చూసేసి ఫైన్ వీళ్ళు ఇట్లా చెప్పారు కదా చేద్దాం అనకుండా, టేక్ యువర్ ఓన్ టైం, బికాజ్ యూఆర్ పుట్టింగ్ యువర్ ఓన్ హార్డ్ ఎర్న్ మనీ. మీరు చాలా కష్టపడి సంపాదించిన డబ్బులు పెడుతున్నారు కాబట్టి మీరు సొంతంగా ఆలోచించండి. మరి నిజంగా సిఎన్సి 100% సేఫా, ఎంఐఎస్ సేఫా, మరి ఎప్పుడు పడితే అప్పుడు మనము లెవరేజ్ తీసుకోవచ్చా, మరి ఫ్యూచర్స్ చేయమంటున్నారు, అసలు ఇది వద్దు అది వద్దు, ఫ్యూచర్స్ ఇస్ ద బెస్ట్ అంటున్నారు వాళ్ళు. ఈరోజు ఒక చాప్టర్ పేజ్ తిప్పగానే మళ్ళీ నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళగానే వాళ్ళు ఆప్షన్స్ బెటర్ అంటున్నారు. మీకు ఈరోజు కోట్లు సంపాదించే విధంగా నేను చేసేస్తానంటున్నారు. అంత ఈజీగా కోట్లు సంపాదించగలిగితే అందరు దాంట్లోకి వచ్చేవాళ్ళు కదా. స్టాక్ మార్కెట్ అనేది ఒక పెద్ద సీక్రెట్ కాదు కదా, అందరికీ తెలుసు ఎన్ఎస్సి ఉందని, బిఎస్సి ఉందని. సో సంథింగ్ ఫర్ న్యూ ట్రేడర్స్, ఎవరైతే అంతగా నాలెడ్జ్ లేదు, కొత్తగా వస్తున్నాము ఇండస్ట్రీకి అనుకున్న వాళ్ళందరికీ నేను ఇవ్వాలనుకున్న ఫ్యూ ఆఫ్ మై వర్డ్స్. ఇంకా ముందుకెళ్దాం. సో ఇలా చూడండి, సక్సెస్ రేట్ గురించి చూద్దాం. జెరోదా ఛాలెంజ్ అని ఒకటి ఉండేది ఇంతకుముందు. దాంట్లో ఒక 60 days అంటే మీరు కన్సిస్టెంట్గా పాజిటివ్ నంబర్స్ ఉంటే మీ ట్రేడింగ్ హిస్టరీలో, అంటే ప్రతిరోజు కూడా మీరు ఎంతో కొంత సంపాదించాలి. అది 1 రూపీ కావచ్చు. యూ షుడెంట్ బి ఇన్కరింగ్ ఎనీ లాసెస్ అనమాట. మీకు లాస్ అనేది ఉండొద్దు. ఆ విధంగా మీరు కన్సిస్టెంట్గా 60 days చేస్తే కనుక జెరోదా వాళ్ళు మీకు ఒక సర్టిఫికేట్ మెయిల్ చేసేవాళ్ళు. వాళ్ళ వెబ్సైట్లో ఫోటోగ్రాఫ్స్ అవి పెట్టేవాళ్ళు. తర్వాత ఒక యాప్లో లిస్ట్ చేసేవాళ్ళు కన్సిస్టెంట్గా 3 times కనుక ఎవరైనా ఆ ఛాలెంజ్ గెలిస్తే కనుక. సో తర్వాత డ్యూ టు సమ్ సెబీ రెగ్యులేషన్స్ అనుకుంటాను ఆ ఫీచర్ని తీసేశారు, ఆ వెబ్సైట్ కూడా డౌన్ చేయడం జరిగింది. సో ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఇన్ టైమ్ వాళ్ళ దగ్గర నియర్లీ 1.5 to 2 lakh అకౌంట్స్ ఉండేవి. సో ఎంతమంది ఒకసారి ఆ జెరోదా ఛాలెంజ్ సక్సెస్ అయ్యారు అని చూస్తే 1000 మంది. అంటే 1.5 to 2 lakh అకౌంట్స్లో 1000 మంది కన్సిస్టెంట్గా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 60 days వాళ్ళు పాజిటివ్ ఇన్కమ్ వాళ్ళు జనరేట్ చేస్తారనమాట. అంటే 1000 అంటే ఎంత, ఈవెన్ 1 lakhలో 1000 అంటే 1% అనమాట. జెరోదా ఈజ్ నంబర్ 1 బ్రోకరేజ్ ఫర్మ్ ఇన్ ఇండియా. సో 1 lakh తీసుకున్నా మనకు 1% అనమాట. వీఆర్ టాకింగ్ అబౌట్ 1.5 to 2 lakh అకౌంట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో 1.5 అనుకున్నా సరే కానీ ఇట్స్ మచ్ లెస్ దెన్ 1%. అంటే ఫస్ట్ టైం జెరోదా 60 day ఛాలెంజ్ గెలిచిన వాళ్ళు లెస్ దెన్ 1% ఉన్నారు. దెన్ కంటిన్యూస్గా 2 times 3 times అలా చేసుకుంటూ వెళ్తే థర్డ్ ఫోర్త్ టైం ఆ ఛాలెంజ్ గెలిచిన వాళ్ళు కంటిన్యూస్గా 0.01%కి వెళ్ళిపోయారు. 0.01%కి వెళ్ళిపోయారు. అంటే కన్సిస్టెంట్గా ఇంతకుముందు మాట్లాడాను నేను, సడన్గా నాకు ఇన్ని వచ్చాయని చెప్పడం ఒక ఎత్తు అయితే, కన్సిస్టెంట్గా రిజల్ట్స్ జనరేట్ చేయడం అది చాలా ఇంపార్టెంట్. స్టాక్ మార్కెట్ గురించి ఏమంటారు, ఇది మ్యారథాన్, ఇది స్ప్రింట్ కాదు అంటారు. మ్యారథాన్ అంటే ఏంటి, మీకు ఐడియా ఉంటుంది. మ్యారథాన్ అంటే లాంగ్ డిస్టెన్స్ అనమాట, నియర్లీ ఒక 5 miles అలా ప్రెటీ లాంగ్ డిస్టెన్స్. కాబట్టి ఎనర్జీ కన్సర్వ్ చేసుకొని ఒక పేజ్లో వెళ్ళాలి. సడన్గా నేను పరిగెత్తి అలసిపోతాను అంటే నడవదు. వేరే స్ప్రింట్ అనుకోండి, అంటే మీకు ఐడియా ఉంటుంది స్పోర్ట్స్లో కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి. షార్ట్ డిస్టెన్స్, యూ గో యాజ్ ఫాస్ట్ యాజ్ యూ క్యాన్ టు గెట్ యువర్ టార్గెట్. అంత ఫాస్ట్గా వెళ్తాం ఇది స్ప్రింట్లో. స్టాక్ మార్కెట్ అలా కాదు, ఇట్స్ లైక్ ఎ మ్యారథాన్. మన ఎనర్జీ కన్సర్వ్ చేసుకోవాలి, మన కూల్నెస్ మెయింటైన్ చేసుకోవాలి. అంత లాంగ్ డిస్టెన్స్ మనం కంటిన్యూస్గా మనము చేసి ఆ లాంగ్ డిస్టెన్స్కి మనం రావాలి. కన్సిస్టెంట్గా మన స్పీడ్ మెయింటైన్ చేయాలి. సో కన్సిస్టెంట్గా ఇంకోటి ఈ ఛాలెంజ్లో ఏంటంటే ఇంత సంపాదించాలి అనే రూల్ ఏం లేదు. జస్ట్ పాజిటివ్గా ఉంటే సరిపోయింది. వాళ్ళు డైలీ 1 రూపీ సంపాదించినా సరే వాళ్ళు ఆ రోజు ప్రాఫిటబుల్గా ఉన్నట్టే లెక్క. సో ఆ విధంగా జస్ట్ ప్రాఫిటబుల్గా ఉంటే సరిపోతుంది
అని 60 డేస్ చేయండి అన్న వాళ్ళే లెస్ దెన్ 1% ఉన్నారు ఎట్ జిరోదా. నంబర్స్ డోంట్ లై. సో దాని తర్వాత నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ లైన్లో ఇక్కడ ఉంది. ఇది సారీ ఇక్కడ నెక్స్ట్ బుల్లెట్ పాయింట్ ఇక్కడ ఉంది. హియర్ ఇస్ ద థింగ్ దో, లెస్ దెన్ 1% ఆఫ్ యాక్టివ్ ట్రేడర్స్ ఎర్న్ మోర్ మనీ దాన్ ఏ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ ఓవర్ ఏ 3 year పీరియడ్. ఇది నేను అన్నది కాదండి, ఇది ఇక్కడ లింక్ కూడా ఇచ్చాను. zerodha.comలో జిరోదా ఫౌండర్ నితిన్ కామత్ అన్నారనమాట. ఆయన ఏమంటారంటే లెస్ దెన్ 1% ఆఫ్ యాక్టివ్ ట్రేడర్స్, అంటే 1% కంటే తక్కువ యాక్టివ్ ట్రేడర్స్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ ఇచ్చే దానికంటే కూడా తక్కువనే సంపాదిస్తారు మేము ఒక 3 year పీరియడ్ తీసుకుంటే అంటారు. మనకంటే అందరికంటే ఎక్కువ వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది కదా డెఫినెట్గా. యాజ్ ఎ ఫౌండర్ CEO ఆఫ్ ఇండియాస్ టాప్ బ్రోకరేజ్ ఫర్మ్ జిరోదా ఫౌండర్ అయినా వాళ్ళు అంటున్నారు లెస్ దెన్ 1% మట్టుకే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ కంటే కూడా తక్కువ సంపాదిస్తారు ఓవర్ 3 year టైం పీరియడ్లో అంటున్నారు అనమాట. దెన్ తేజస్ ఖోడే, ఇది మీకు ఐడియా ఉంటుంది. హీఈస్ ద ఫౌండర్ CEO ఆఫ్ ఫైర్స్. వాళ్ళు ఏమంటున్నారు, ద 90-90-90 రూల్ స్టేట్స్ దట్ 90% ఆఫ్ న్యూ ట్రేడర్స్ లూజ్ 90% ఆఫ్ దర్ క్యాపిటల్ విత్ ఇన్ ద ఫస్ట్ 90 days. ఓకే, వాళ్ళు ఏమంటున్నారంటే 90% మంది విత్ ఇన్ ద ఫస్ట్ 90 days వాళ్ళు ట్రేడింగ్ స్టార్ట్ చేసిన 90 days లోపల 90% వాళ్ళ క్యాపిటల్ పోగొట్టుకుంటారని చెప్తున్నారు. వీళ్ళు కూడా ఒక బ్రోకరేజ్ ఫర్మ్కి ఫౌండర్ CEO. ఓకే, సో ఏమంటారంటే బేసికల్లీ ఓన్లీ ఎ ఫ్యూ కెన్ సర్వైవ్ యాజ్ ట్రేడర్స్ బియాండ్ అ ఫ్యూ మంత్స్. ఇట్స్ ఇంపార్టెంట్ టు గివ్ న్యూ ట్రేడర్స్ ఎ రియాలిటీ చెక్ సో అట్లీస్ట్ దే నో వాట్ దే ఆర్ గెటింగ్ ఇన్ టు. ప్రాబ్లీ నా ఎఫర్ట్ కూడా ఈ ఛానల్ ద్వారా అదే కావచ్చు. ఐ డూ నాట్ వాంట్ టు పెయింట్ ఎ నెగిటివ్ పిక్చర్ అబౌట్ ద స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్ అంటే అదొక భయంకరమైనటువంటి వార్ ఫీల్డ్ అని చెప్పడం అన్న ఉద్దేశం కాదు, ఇది నెగిటివ్ అన్న ఉద్దేశం కాదు. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఫీల్డ్, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫీల్డ్, ఇట్స్ ఎ గుడ్ వే టు మేక్ మనీ. చాలా నీతిగా డబ్బులు సంపాదించి సరిగ్గా ట్యాక్సులు కట్టి ఒక పద్ధతిగా డబ్బులు సంపాదించడానికి బ్రహ్మాండమైనటువంటి మార్గం. అది ట్రూత్. ఐ బిలీవ్ ఇన్ దాట్. ఐ పర్సనలీ ట్రేడ్ ఎవ్రీడే. నేను రెగ్యులర్గా నేను ట్రేడింగ్ చేస్తాను, ఇన్వెస్ట్ చేస్తాను స్టాక్ మార్కెట్లో. బట్ ఇక్కడ ఈ తేజస్ అన్న మాటకి నేను ఖచ్చితంగా అగ్రీ అవుతాను. ఏమంటున్నారంటే చాలా కొన్ని నెలల తర్వాత ఓన్లీ కొద్దిమంది సర్వైవ్ అవుతారు ట్రేడర్స్ కమ్యూనిటీలో. కాబట్టి కొత్తగా ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఆ రియాలిటీ చెక్ అనేది మనకి ఇవ్వాలి. సో అట్లీస్ట్ వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు దేంట్లోకి వెళ్తున్నారు. ఈరోజు ఒకదాని వీడియో పెట్టేసి మీకు ₹1,00,00,000 మీకు వచ్చే విధంగా నేను చేసేస్తాను, హియర్ ఈజ్ ద పాత్, వచ్చేయండి చేసేయండి అని అంటే అంత ఈజీ కాదు. సో అట్లీస్ట్ పీపుల్ షుడ్ నో వాట్ దే ఆర్ గెటింగ్ ఇన్ టు. మీరు దేంట్లోకి అడుగు పెడుతున్నారు అనేది మీకు ఐడియా ఉండాలి. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ సేయింగ్ అండ్ ఐ థింక్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ ద సేమ్ థింగ్ హియర్. నేను అదే చేయడానికి ట్రై చేస్తున్నాను అనుకుంటాను. దెన్ ఇప్పుడు మాట్లాడింది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు కొత్తగా నేను IPOs గురించి కూడా జనాలు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ఒకప్పుడు IPO అంటే ఏంటి, జనరల్గా మీకు లేమన్ టర్మ్స్లో చెప్తాను. IPO అంటే ఏంటి, ఒక ప్రైవేట్గా మీకు కంపెనీస్ పెట్టుకుంటారు, మీకు చాలా ప్రాఫిట్స్ వస్తాయి. దెన్ అట్ ది సేమ్ టైం ఇంకా బ్రహ్మాండమైన ఆపర్చునిటీస్ ఉన్నాయి, బిజినెస్ గ్రోత్ చేయాలి, మీరు పక్కన ఇంకా ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేయాలి, ఆఫీసెస్ ఎస్టాబ్లిష్ చేయాలి, బ్రాంచ్ ఆఫీసెస్. ఆ విధంగా మీరు పాన్ ఇండియా మొత్తం అంటే ఆల్ అక్రాస్ ఇండియా మీరు ఎక్స్పాన్షన్కి మీకు ప్లాన్స్ ఉన్నాయి, అటువంటి గ్రోత్ పొటెన్షియల్ కనిపిస్తుంది మీకు. కానీ అప్ఫ్రంట్ మీకు ఇన్వెస్ట్మెంట్ కావాలి. అంటే మీ కంపెనీని ఇంకా మీరు బ్రహ్మాండంగా ఒక కొన్ని రెట్లు దాన్ని పైకి తీసుకురావాలి. బట్ ఇనీషియల్గా యూ నీడ్ సమ్ ఇన్వెస్ట్మెంట్. అప్పుడు ఏం చేస్తారు, యూ ఎయిదర్ గో టు ద బ్యాంక్ వెళ్తే కనుక ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. సో ఆల్రెడీ కొన్ని కొన్ని కార్పొరేషన్స్ కొంతవరకు లోన్స్ అవి తీసుకుంటారు. బట్ ఎట్ ద సేమ్ టైం దే లైక్ టు గో పబ్లిక్. ఏంటంటే పబ్లిక్ నుంచి వాళ్ళు పార్ట్నర్షిప్ ఇస్తారు పబ్లిక్కి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షేర్స్. సో ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ IPO అంటే. సో దాంట్లో వాళ్ళు ఏం చేస్తారు, హియర్ ఇస్ ద హ్యూజ్ పొటెన్షియల్ వీ హ్యావ్, సో హెన్స్ వీ నీడ్ లాడ్ ఆఫ్, మాకు చాలా ఇన్వెస్ట్మెంట్ కావాలి, అది మేము జనాల దగ్గర తీసుకుంటాం అనుకుంటారు. నౌ దెర్ ఇస్ అనదర్ వే ఆఫ్ స్పిన్నింగ్ ఇట్. అంటే ఇంకో విధంగా ఏం చెప్పొచ్చు అంటే, నాకు చాలా డబ్బులు ఉన్నాయి దీంట్లో, ఐఎమ్ ఏ ఫిలాంథ్రఫిస్ట్, నాకు చాలా ఇంత డబ్బు నేనేం చేసుకుంటాను, కాబట్టి జనాలకి ఇచ్చేద్దామని వాళ్ళను దీంట్లో పార్ట్నర్స్ లాగా చేర్చుకుంటున్నా అనేటటువంటి ఆర్గ్యుమెంట్ కూడా అక్కడక్కడ మనకు వినిపిస్తుంది. అది ఎంతవరకు రియలిస్టిక్గా ఉంది? ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి వాళ్ళకు ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టే సడన్గా వాళ్ళకు 10 times ఒక 5 times వాళ్ళకు నెట్ రెవెన్యూ పెరుగుతుంది అనుకోండి, నాకు వేరే వాళ్ళ డబ్బేం అవసరం లేదు, నా రెవెన్యూ పెరుగుతుంది,
బట్ అంత రెవెన్యూ నేనేం చేసుకోవాలి, నేను జనాలను పిలిచేసి వాళ్ళకు షేర్స్ ఇస్తాను నా కంపెనీలో అని అనుకుంటారా? అది రియలిస్టిక్గా ఉందా? అనుకోరు. ఓన్లీ వెన్ ద నీడ్ మనీ ఫర్ అప్ ఫ్రంట్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అవి తీసుకోవడానికి ఇది ఒక యావెన్యూ. కంపెనీస్ కన్సిడర్ చేసే యావెన్యూస్లో ఇది ఒకటి. ఇప్పుడు ఈ మధ్యన ఎట్లయిపోయిందంటే కరోనా వచ్చినప్పటి నుంచి రెగ్యులర్గా మనం చూస్తున్నాం ఐపీఓ అనేది ఒక కామన్ వర్డ్ లాగా అయిపోయింది. బట్ నిజంగా ఐపీఓకి ఎన్రోల్ చేసేసుకోండి, ఐపీఓ మీకు దొరకలేదు అనుకోండి, ఇష్యూ లేదు, అదర్వైజ్ ఆన్ లిస్టింగ్ డే 10% స్టాక్ పైకి పోద్ది. ఇటువంటి కూడా ప్రామిసెస్ మనకు వినిపిస్తూ ఉంటాయి. వన్స్ అగైన్ మిస్లీడింగ్ ప్రామిసెస్, మిస్లీడింగ్ గైడెన్స్. మీరు ఐపీఓకి తీసుకుంటే కనుక, మీరు ఐపీఓ గురించి కన్సిడర్ చేస్తే అదే పర్టికులర్ ఫీల్డ్లో ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళు ఆర్ దే రియల్లీ మేకింగ్ లాట్ ఆఫ్ ప్రాఫిట్స్, వాళ్ళ బిజినెస్ చాలా ఎక్స్పోనెన్షియల్గా పెరిగిపోతుంది, ఇంకా స్కోప్ ఉంది అనే విధంగా ఉందా, లేక వాళ్ళే స్ట్రగుల్ అవుతున్నారా? వాళ్ళు స్ట్రగుల్ అయ్యేది ఉంటే కొత్తగా వీళ్ళు పబ్లిక్గా పోయి వీళ్ళు చేసేది ఏంటి? ఈ క్వశ్చన్స్ వేసుకోవాలి. ఆర్ యూ డూయింగ్ యువర్ హోంవర్క్ అని ప్రాపర్ హోంవర్క్ చేస్తున్నారా? ఐపీఓకి వెళ్ళే కంటే ముందు కొత్తగా వెళ్ళగానే చెప్పేస్తారు. ఇంకా మీరు ఇటువంటి సలహాలు కూడా వింటా ఉన్నారు. కొంతమంది అడిగారు నాకు, ఐపీఓకి వెళ్ళమంటే జస్ట్ నో మీరు స్టాక్ మార్కెట్లోకి వచ్చారు కదా, మీకు ఇవంతా ఐడియా ఉందా అంటే, లేదండి ఫలానా వాళ్ళు చెప్పారు ఐపీఓ అంటే ఇది బాగుంటుందట, జస్ట్ వచ్చిందంట, అట్లా ఇట్లా అంటే. డూ యూ యాక్చువల్లీ నో ద ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ది ఐపీఓ గేమ్ అంటే దే ఆర్ సేయింగ్ దట్ ఫస్ట్ డేనే 10% పెరిగిపోద్దంట, అప్పుడు అమ్మేసుకుంటే పోద్ది కదా అంటే. సో ఐ డోంట్ నో వాట్ టు సే. వాళ్ళు అట్లా అన్నప్పుడు ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. సో ఇక్కడ వన్స్ అగైన్ మనం ఈ తేజస్ ఖోడే వాళ్ళ CEO వాళ్ళ ఫైర్స్ వాళ్ళ కోట్ చూద్దాము, ట్వీట్ చూద్దాం. ఇక్కడ ఏ షార్ట్ వే టు గెట్ ద షార్ట్ ఎండ్ ఆఫ్ ద స్టిక్ ఈజ్ బై ఇన్వెస్టింగ్ బ్లైండ్లీ ఇన్ ఫ్యాన్సీ IPOs. లిస్టింగ్ గెయిన్స్ ఆర్ లైక్ ఎ బియర్ ఫ్రాత్. I guess it's better to wait for it to fizzle out before taking your first sip. సరే, ఇక్కడ బియర్ గురించి రెఫరెన్స్ వచ్చింది. ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ఆల్కహాల్, బట్ ఇక్కడ ఏమంటే బేసికల్లీ ఏంటంటే ప్రైస్ డిస్కవరీ అనే వర్డ్ ఉంటుంది మన ఐపీఓ రైల్మ్లో. ప్రైస్ డిస్కవరీ అంటే కొన్ని అప్స్ డౌన్స్ అయిపోయిన తర్వాత ఎట్ సమ్ పాయింట్ దాట్ స్టాక్ విల్ ఫైండ్ ఇట్స్ ట్రూ ప్రైస్ అనమాట. సో ముందు వచ్చేసి ఒక హైప్ ఉండొచ్చు, దాని తర్వాత ఎవరో దాన్ని ప్రమోట్ చేయొచ్చు, ఎవరో దాన్ని ఏదో చేయొచ్చు, మ్యానిపులేట్ చేయాలని. బట్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్టర్ అ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ దాట్ స్టాక్ విల్ ఫైండ్ ఇట్స్ ట్రూ వాల్యూ. దాని ప్రైస్ డిస్కవరీ అంటుంటాం మనం. సో ఈ ప్రైస్ డిస్కవరీ వచ్చే వరకు మీరు ఆగండి. ఇక్కడ బీర్ ఫ్రాత్ గురించి మాట్లాడాడు. లెట్ ఇట్ గో అవే, వెయిట్ ఫర్ సమ్ టైమ్ బిఫోర్ యూ గో ఫర్ టేకింగ్ యువర్ ఫస్ట్ సిప్ అంటున్నాడు అనమాట. So these are people who are extremely knowledgeable in the field of stock market trading, because they themselves started brokerage firms. So వాళ్ళకున్నంత నాలెడ్జ్ ప్రాబ్లీ చాలా మందికి ఉండదు. ఐ అడ్మిట్ దట్ వాళ్ళకన్నా ఒక less than 1% నాలెడ్జ్ కూడా నాకు లేదని నేను అడ్మిట్ చేస్తాను. సో వాళ్ళు అంటున్నది ఏంటి మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. దే కెన్ ప్రమోట్ లెఫ్ట్ అండ్ రైట్, దే కెన్ ప్రమోట్, బికాజ్ ఏ యాక్టివిటీ వాళ్ళ బ్రోకరేజ్ ద్వారా జరిగినా సరే వాళ్ళ ప్రాఫిట్ ఉంటుంది. అయినా సరే వాళ్ళంత ఆనెస్ట్గా మీరు నష్టపోకండి అని చెప్తున్నప్పుడు వినాల్సిన బాధ్యత ట్రేడింగ్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ఉంటుందని నేను భావిస్తున్నాను. దెన్ ఇంకో కొత్తగా ఒకప్పుడు ఎలా ఉండేదంటే చూడండి, ఫర్ ద మోస్ట్ పార్ట్ ఐపీఓ ఈజ్ అన్ ఎగ్జిట్ స్ట్రాటజీ ఫర్ మోస్ట్ పార్ట్, ఇఫ్ నాట్ ఆల్ స్టార్ట్అప్స్. సెల్ ఆఫ్ ఎట్ 10 times the real value and ride off into the sunset. That's what he says, and I personally have similar feelings about some of the IPOs, if not all of them. వాళ్ళకి ఏంటంటే ఇంకా ఇది నడిచేటట్టు లేదు అని అనిపించినప్పుడు సంహౌ దీన్ని మనము ఈ ప్రాఫిట్ని షేర్ చేయడం. ఇంతకుముందు నేను చెప్పాను, నాకు చాలా ప్రాఫిట్స్ వస్తున్నాయి, నాకు ఎవరి పెట్టుబడి అవసరం లేదు అంటే కనుక ఎవరు కూడా మందిని పిలిచి వాళ్ళకి మీరు తీసుకోండి, మాకు వచ్చిన ప్రాఫిట్లో పార్ట్ అని ఇవ్వరు. ఇట్స్ సింపుల్ కామన్ సెన్స్. జెన్యున్గా వాళ్ళకు హ్యూజ్ గ్రోత్ పొటెన్షియల్ కనిపిస్తూ ఉంటే ఈ మధ్యన అంత గ్రోత్ పొటెన్షియల్ కనిపించే విధంగా బిజినెసెస్ ఉన్నాయా? ఫస్ట్ క్వశ్చన్ అది ఆలోచించుకోవాలి. సో చాలామంది ఏం చేస్తున్నారంటే లెట్స్ యూజ్ దిస్ అస్ అన్ ఎగ్జిట్ స్ట్రాటజీ. సో చాలామంది లోన్కి వస్తారు, ఈ షేర్స్ కొనుక్కుంటారు బ్లైండ్గా, దెన్ వీల్ మేక్ లాట్ ఆఫ్ మనీ అండ్ దెన్ వీ కెన్ జస్ట్ స్లోలీ ఎగ్జిట్ ద సిస్టమ్ అనేటటువంటి స్ట్రాటజీతో. నాట్ ఆల్ ఆఫ్ దెమ్ కొంతమంది చేస్తున్నారు అనేది మీరు రీసెర్చ్ చేస్తే మీకు అర్థమవుతుంది అనమాట. There is one more thing what he says is it's very important. Before COVID, IPO was a forbidden term for startups. All of a sudden, the main goal of funded startups is to go public. Can't blame them, because after all, there is a growing breed of new scapegoats.
సో చాలా బాగా చెప్పాడు ఇక్కడ, చాలా బాగా చెప్పాడు. ఐ కుడెంట్ హావ్ సెడ్ ఎనీ బెటర్ దెన్ వాట్ హీ సెడ్. ఇంతకడ బాగా చెప్పలేకపోయేవాడిని నేను. బిఫోర్ కోవిడ్ ఐపీఓ అంటే ఎలా ఉండేది, ఇంతకుముందు చెప్పినట్టుగా నేను స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేశాను, నాకు చాలా డబ్బులు ఉన్నాయి, ఎవరైనా వచ్చేసి పబ్లిక్ పోండి అంటే కనుక, గో పబ్లిక్ అంటే కనుక, నో, వై వుడ్ ఐ వాంట్ డూ దట్, నాకు చాలా డబ్బులు వస్తున్నాయి, ఐ డోంట్ వాంట్ టు షేర్ మై ప్రాఫిట్స్ విత్ ఎనీబడి. మాకున్న స్టార్టప్స్కి ఖర్చులు చాలా తక్కువ ఉంటాయి, మాకు అంతా హ్యూజ్గా మేము ఏదో ఎక్స్పాండ్ అయిపోయి ఓల్డ్ టైమ్స్ లాగా పెద్ద పెద్ద బిల్డింగ్స్ పెట్టేసి పెద్ద పెద్దగా సెటప్స్ పెట్టేసి అంత ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఇట్స్ ఎ వెరీ ఫ్లెక్సిబుల్ ఎన్వైరన్మెంట్. స్టార్టప్స్కి ఉండే అడ్వాంటేజెస్ ఏంటంటే అజిలిటీ అనేది ఏంటంటే దే కెన్ అడాప్ట్ టు సిచ్యువేషన్స్ వెరీ ఫాస్ట్, దే కెన్ మేక్ ఫాస్ట్ డెసిషన్స్. లార్జ్ కార్పొరేషన్లో ఉండేటటువంటి డ్రాబ్యాక్ ఏంటంటే ఫర్ దెమ్ టు మేక్ ఎ డెసిషన్ ఇట్ టేక్స్ ఎ లాంగ్ టైమ్. సో దేర్ బై మార్కెట్లో ఉండే ఆపర్చునిటీస్ని వాళ్ళు క్యాప్చర్ చేయలేరు అంత ఫాస్ట్గా. వేరే స్టార్టప్స్కి ఏంటంటే దే ఆర్ వెరీ ఎజైల్, దే ఆర్ వెరీ లీన్. సో ఫాస్ట్గా వాళ్ళు డెసిషన్స్ తీసేసుకొని మార్కెట్స్కి అనుగుణంగా వాళ్ళ స్ట్రాటజీస్ని వాళ్ళు చేంజ్ చేసుకొని దే కెన్ క్యాప్చర్ ఆపర్చునిటీస్ దట్ ఆర్ అవైలబుల్ ఎట్ దట్ టైమ్ ఇన్ ద మార్కెట్. సో అటువంటి ఫ్లెక్సిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు డెఫినెట్గా వీ వాంట్ టు గ్రో యాజ్ ఫాస్ట్ యాజ్ వీ క్యాన్ అని ఆలోచిస్తారు. కానీ లాజికలీ స్పీకింగ్ మోస్ట్ ఆఫ్ దెమ్ దే వుడెంట్ గో ఫర్ ఐపీఓ ఇఫ్ దే హ్యాడ్ అన్ ఆపర్చునిటీ. వాళ్ళకి అవకాశం ఉంటే కనుక వాళ్ళు వెళ్ళారు. ఇప్పుడు ఆల్ ఆఫ్ సైడ్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈ కోవిడ్ వచ్చినప్పటి నుంచి ఎట్లయిపోయిందంటే చాలామంది వీ వాంట్ గో పబ్లిక్ అని ఎందుకు అంటున్నారు, వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళని ఏం బ్లేమ్ చేస్తామండి, చాలామంది కొత్తగా ఈ స్కేప్ గోట్స్ తయారైపోయారు, మన వాడుక భాషలో బకరగాళ్ళు అంటుంటారు వాడుక భాషలో. సో ఎగ్జాక్ట్లీ ఆ స్కేప్ గోట్స్ తయారైపోయారు, కొత్త రకం స్కేప్ గోట్స్ చాలామంది తయారయ్యారు కదా, ఇంకా వాళ్ళని ఏం బ్లేమ్ చేస్తామంటే ఇటు వెళ్ళండి అని ఒక యూట్యూబ్ ఛానల్ చెప్పగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఐపీఓ తీసేసుకోవడం. ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ వ్యక్తి నాతో అంటున్నాడు, నాకు దొరకకపోతే ఫస్ట్ డే తీసుకోవాలంటున్నా కదండి, లేకపోతే మనకు 10 times పెరిగిపోద్దట కదా ఫస్ట్ డేనో 10% to 10 times అంటే నేను డూ యూ ఈవెన్ నో వాట్ దట్ కంపెనీ డస్, వాళ్ళ కాంపిటీషన్ ఏంటి, వాళ్ళ కాంపిటీషన్ ఈజ్ ఇట్ థ్రైవింగ్ ఆర్ లేకుంటే వాళ్ళు ఇంకా సర్వైవల్ మోడ్లోనే ఉన్నారా వాళ్ళ కాంపిటీటర్స్, మరి ఆలోచించి చూసుకోవాలి కదా. అంటే ఈ విధంగా డబ్బులు పెట్టి పోగొట్టుకోవడం, దాని తర్వాత స్టాక్ మార్కెట్ అంటే ఒక గ్యాంబ్లింగ్, అదొక జూదం అనే విధంగా మార్కెట్ బోలతే సట్టా హై, దిస్ ఇస్ వాట్ దే సే ఇన్ హిందీ. సో ఇట్ మీన్స్ గ్యాంబ్లింగ్, రైట్? That's not a very accurate portrayal of the stock market. అంటే బికాస్ ఆఫ్ పీపుల్ మేకింగ్ బ్యాడ్ డెసిషన్స్ చేసుకొని దాన్ని తీసుకొచ్చేసి స్టాక్ మార్కెట్ మీద రుద్దడం అనమాట. దెన్ వన్ మోర్ యాంగిల్ ఈరోజు ఏంటంటే ఇన్ ద లాస్ట్ 6 months a total of 47 stock brokers ran into trouble with NSE. Out of them 26 have surrendered their licenses, 13 memberships were withdrawn, 7 were declared defaulters, expelled, and 1 got suspended. ఇప్పుడు వీళ్ళు ఇంతమంది చెప్తున్నారు కదా, లాస్ట్ 6 monthsలో ఇంతమంది బ్రోకర్స్ ఈ విధంగా వాళ్ళ లైసెన్సెస్ సరెండర్ చేయాల్సి వచ్చింది, వాళ్ళు ఇంతమంది మెంబర్షిప్స్ క్యాన్సిల్ అయ్యాయి, ఇంతమంది డిఫాల్టర్స్ లాగా ఎక్స్పెల్ చేయబడ్డారు అని చెప్తున్నారు కదా. అదే కదా, మీరు ఒకసారి వెళ్ళి సెర్చ్ చేయండి. చాలామంది మా బ్రోకర్ ఇంత మాకు ఛార్జ్ చేశారు, పెనల్టీ అంత ఛార్జ్ చేస్తారు. వీఆర్ టాకింగ్ అబౌట్ ల్యాక్స్, ఏదో 1 రూపీ 2 రూపీ కాదు, చాలా వరకు మనకు కనిపిస్తూ ఉంటాయి అనమాట. దిస్ అనదర్ యాంగిల్. అది వాళ్ళు ఏం చెప్పకుండా స్టాక్ మార్కెట్ అంటే కోట్లు సంపాదించేయడమే చాలా ఈజీ అనేటటువంటి భావము వచ్చే విధంగా చెప్తూ ఉంటారు. సో ఈ యాంగిల్ కూడా ఉంది. సో కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాల్సినటువంటి ఏరియా. మీరు చూస్తూ ఉంటారు ట్రేడర్స్ రిపోర్టింగ్ ఇన్కన్సిస్టెన్సీస్ ఇన్ అకౌంటింగ్, వాళ్ళ లెడ్జర్లో ఇష్యూస్ ఉన్నాయి అవి చెప్తూ ఉంటారు అనమాట. అరే మేము చూసుకోలేదు, ఇది మాకు ఈ విధంగా పెనల్టీ వేశారు, ఇట్ షుడెంట్ హ్యావ్ హ్యాపెండ్ అని చెప్తూ ఉంటారు. సో ఇటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఓకే, గోయింగ్ బ్యాక్ టు అది ఇప్పటివరకు ఏంటి, ఈయన మొత్తం స్టాక్ మార్కెట్ అంటే అంత నెగిటివ్ అని చెప్పినట్టుగా అన్నాడు అంటే, నో, my intention is not to make it look like the market is not a scary place. మార్కెట్ ఒక స్కేరీ ప్లేస్, భయపడాల్సినటువంటి ప్రదేశం అని చెప్పడం నా ఉద్దేశం కాదు. బట్ అట్ ద సేమ్ టైం ఓన్లీ ద డిసిప్లిన్డ్ అండ్ స్కిల్డ్ కెన్ మేక్ మనీ. ఏదో ర్యాండమ్గా నేను వచ్చేస్తాను, వాళ్ళు చెప్పారు, నేను అక్కడ పెట్టేశాను డబ్బు, స్టాప్ లాస్ పెట్టాను ఇక్కడ, దాన్ని ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, 1% 2% చెప్తారు, అక్కడ పెట్టేశాను వచ్చేసాను అంటే, నో, ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. ఎవ్రీడే మీరు ఎడ్యుకేషన్ మీరు సంపాదించుకుంటున్నారా, నిన్నటిపైన ఈరోజు మీరేం నేర్చుకున్నారు స్టాక్ మార్కెట్ గురించి, ఇవన్నీ కూడా మీకు మీరు ఎవాల్యుయేట్ చేసుకోవాలి.
ఓన్లీ ద హైలీ డిసిప్లిన్డ్ అండ్ ద స్కిల్డ్. డిసిప్లిన్ ఉంటే సరిపోదు, స్కిల్ ఉంటే సరిపోదు. యూ నీడ్ బోత్ ఆఫ్ దెమ్ టు మేక్ మనీ. నాట్ వన్ డే బట్ కన్సిస్టెంట్గా మీకు మార్కెట్లోంచి మీకు డబ్బులు రావాలి అంటే డిసిప్లిన్ కావాలి, మీకు స్కిల్ కావాలి. సో దట్ ఈజ్ మై ఇంటెన్షన్ హియర్. అదొక భయంకరమైన ప్లేస్ అంటే, అది అంత భయంకరమైన ప్లేస్ అయితే నేనే దాంట్లోకి వెళ్ళాను. సో నేను రెగ్యులర్గా ట్రేడ్ చేస్తాను, రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేస్తాను. సో ఇట్స్ బ్యూటిఫుల్ ప్లేస్ టు మేక్ మనీ, బట్ యూ నీడ్ టు నో దట్ దెర్ ఈజ్ నో ఈజీ మనీ అండ్ యూ షుడ్ నాట్ ట్రస్ట్ ఫ్యాన్సీ స్టోరీస్. ఇంతకుముందు చెప్పినట్టుగా ఫ్యాన్సీ స్టోరీస్ని ట్రస్ట్ చేయకుండా మీ సొంతంగా అవేర్నెస్ పెంచుకొని, సొంతంగా నాలెడ్జ్ పెంచుకున్న తర్వాతనే మీరు ట్రేడింగ్లోకి ఎంటర్ కావాలి, ఇన్వెస్ట్మెంట్లోకి ఎంటర్ కావాలి. స్టాక్ మార్కెట్లో దెర్ ఆర్ లాట్ ఆఫ్ డిఫరెంట్ వేస్ యూ కెన్ ఇన్వాల్వ్ విత్ ద స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్లో డే ట్రేడింగ్ అనే కాదు, ఇంట్రాడే అనే కాదు, మీకు ఫ్యూచర్స్ అనే ఆప్షన్స్ అని, దెర్ ఆర్ లాట్ ఆఫ్ డిఫరెంట్ వేస్ యూ కెన్ గెట్ ఇన్ టు స్టాక్ మార్కెట్. ఏ యాంగిల్లో మీరు రావాలనుకున్నా ఇనఫ్ రీసెర్చ్ చేసి, మీరు చాలా పేషెన్స్డ్గా ఉండి, మీరు డిసిప్లిన్డ్గా ఉండి స్కిల్స్ ఎక్వైర్ చేసుకున్న తర్వాతనే మీరు ఈ ఫీల్డ్లోకి రావాలి. అంటిల్ దెన్ మనం వింటూ ఉంటాం పేపర్ ట్రేడింగ్ అనేది, ఇది వింటూ ఉంటాం. డూ ఆల్ దోస్ ఎక్సర్సైజెస్ అంటిల్ యూ గెట్ టు ఎ పాయింట్ వేర్ యూ కెన్ కంఫర్టబుల్లీ ట్రేడ్ విత్ ఎ వెరీ లిటిల్ అమౌంట్ ఆఫ్ మనీ. అండ్ నో ఆల్వేస్, రిపీటెడ్గా చెప్తున్నాను, దెర్ ఈజ్ నో ఈజీ మనీ, దెర్ ఈజ్ నో ఈజీ మనీ అని ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి. ఓకే, దెన్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు accomplish. So what this channel is all about, it's a purely educational purpose. The purpose of this channel is purely educational. I will do my best to impart the education that I think is needed by those who are getting into the stock market. So you don't have to, I'm pretty sure I won't give you my phone number, బట్ నా ఫోన్ నెంబర్ మీకు ఇవ్వను. బట్ నాకు కాల్ చేస్తే ₹10, ₹20 అనేటటువంటి కమర్షియల్ థింకింగ్ దీనిలోకి రానివ్వనని నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను. ఐ విల్ గివ్ యూ మై పర్స్పెక్టివ్ ఆన్ ద మార్కెట్. అంటే ఇప్పుడు ఇంతకుపోయి మాట్లాడిందంటే చాలా మందికి డిస్కరేజింగ్గా అనిపించవచ్చు. అరే, నాకు ఫలానా ఛానల్లో చెప్పారు నేను కోటీశ్వరని అయిపోవచ్చు అని, ఫలానా ఛానల్లో చెప్పారు నేను టీవీ చూస్తూ కూడా నేను చేయొచ్చు అని, అరే ఐపీఓలో జాయిన్ అయితే 10% పెరిగిపోద్దంట సేమ్ డే, ఇట్లా చెప్పారు నాకు, అంత ఈజీ అనుకున్నాను. బట్ ఈయనేంటి, ఈయన ఇట్లా చెప్తున్నాడు, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నాడు అని అంటే, and I personally think that the purpose behind this channel is not to paint a rosy picture when it is not. So I will give you my perspective. అది మీకు నచ్చినా నచ్చకపోయినా సరే ఇది ఇట్లా ఉందని చెప్తాను. So I will give you my perspective on the market even if it does not sound rosy to you. అరే ఇంత బ్యూటిఫుల్గా లేదు ఈయన చెప్పింది అన్నా సరే చెప్తాను. That's what I do. Then what is my goal? Educate people as we see more interest in the stock market. ఇనిషియల్గా చెప్పాను నేను 1 crore accounts since the outbreak of కరోనా వచ్చినప్పటి నుంచి 1 crore అకౌంట్ క్రియేట్ అయ్యాయి, డిమాట్ అకౌంట్స్. అంటే హ్యూజ్ ఇంట్రెస్ట్ ఉంది స్టాక్ మార్కెట్ పైన. కాబట్టి ఈ ఇన్ఫ్లో ఏదైతే ఉందో స్టాక్ మార్కెట్లోకి ఇంతమంది వస్తున్నారు కదా, వాళ్ళకి రైట్ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే చాలామంది వాళ్ళ లైఫ్ సేవింగ్స్ వాళ్ళు పోగొట్టుకోకుండా వాళ్ళు జాగ్రత్తగా ట్రేడ్ చేసుకుంటారు, కొద్ది గొప్ప డబ్బులు సంపాదించుకుంటారని నా అభిప్రాయం. సో ఐ వాంట్ టు మేక్, నా గోల్ ఏంటంటే ఈ ఛానల్ ఏదైతే ఉందో మన తెలుగు కమ్యూనిటీ కోసం తయారు చేశాను. నేను లాట్ ఆఫ్ టైమ్స్ ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటాను, బేర్ విత్ మీ. సో మిక్స్ అండ్ మ్యాచ్ చేసి మాట్లాడుతూ ఉంటాను. సో కామెంట్స్లో ఇదేంటి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు మీరు తెలుగు ఛానల్ అని అట్లా ఏమనొద్దు. ఈ ఛానల్ని పర్టికులర్గా రిలయబుల్ ట్రస్టెడ్ సోర్స్ లాగా చేయాలి అని నా అభిప్రాయం. చాలామంది మంచి మంచి వాళ్ళు మంచి మంచి ఇంటెన్షన్స్ కొద్దీ యూట్యూబ్ ఛానల్స్ పెడుతున్నారు. అండ్ వీ షుడ్ ఆల్ బీ థ్యాంక్ఫుల్ టు దీస్ పీపుల్. బట్ కొన్ని ఛానల్స్ గురించి నేను చెప్పాను ఇంతకుముందు, నేను చెప్పినవి కూడా వెరీ స్మాల్ ఫ్రాక్షన్ అలా విధమైనటువంటి డిస్సర్వీస్ చేస్తున్న వాళ్ళు చాలా తక్కువ శాతం ఉంటారు. వాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండాలి. కానీ మెజారిటీ మంది మంచి మంచి నాలెడ్జబుల్ పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అందరికీ అందజేస్తున్నారు ఇంటర్నెట్ పైన. ఐ లైక్ టు బి పార్ట్ ఆఫ్ దట్ కమ్యూనిటీ. ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ స్టాక్ మార్కెట్, మీకు ఏమైనా క్వశ్చన్స్ అవి ఉంటే కనుక కామెంట్స్లో మీరు పోస్ట్ చేయండి. ఐ డూ మై బెస్ట్ టు ఆన్సర్. నాకు నా స్కెడ్యూల్లో టైం దొరికినప్పుడల్లా నేను మీకు క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తాను. ఇంకోటి ఏంటంటే ఈ ఛానల్ ద్వారా రియలిస్టిక్ ఫైనాన్షియల్ టార్గెట్స్ ఎస్టాబ్లిష్ చేయడంలో మీకు ఏమైనా హెల్ప్ చేయగలిగితే నేను చేస్తాను. సడన్గా మీరు వచ్చేసి నాకు ఓవర్ నైట్ 25 lakhs వచ్చేది ఏదైనా స్ట్రాటజీ ఉందా ఫలానా వాళ్ళు చెప్పారంటే, ఐ విల్ నాట్ హెసిటేట్ ఇన్ సేయింగ్ దట్ నో దట్స్ నాట్ వెరీ రియలిస్టిక్, అటువంటిది ఏం లేదండి, ఆ విధంగా వచ్చేది ఏం
ఏం లేదు, అట్లీస్ట్ నాకు తెలిసేదే లేదు. ఐ మీన్ దట్స్ ద బెస్ట్ వే టు ఆన్సర్ ఐ గెస్. నాకు తెలిసైతే ఏం లేదు అట్లా ఓవర్ నైట్ మీకు 1 డేలో 25 lakhs కన్సిస్టెంట్గా ఇచ్చే అప్రోచ్ అయితే నాకు తెలిసి లేదని మటుకు మీకు ఖచ్చితంగా నేను చెప్తాను. మేబీ ఉండిండొచ్చు, మీకు తెలిస్తే నాకు చెప్పండి డెఫినెట్గా. బట్ ఐ పర్సనలీ డోంట్ థింక్ దట్ క్విక్ ఫాస్ట్ ఈజీ మనీ కాన్సెప్ట్స్ లేవు అనేది నాకు తెలుసు. సో డిసిప్లిన్గా ఉండాలి. ఇప్పటికీ నేను నేర్చుకుంటూనే ఉంటాను. ఇప్పటికీ దెర్ ఇస్ లాట్ టు లెర్న్ ఇన్ ద మార్కెట్. దెర్ ఇస్ వన్ థింగ్ అండి, మనము ఏదైనా ప్రొఫెషనల్ కెరియర్కి ఎంచుకున్నప్పుడు మనము వెల్ ఓవర్ 1.5 డికేడ్ వరకు మనం చదువుతుంటాం. నియర్లీ 15 to 16 years చదువుతాం ఏదైనా ప్రొఫెషనల్ కెరియర్ ఎంచుకుంటే కనుక. మరి ఈరోజు స్టాక్ మార్కెట్ అనేది కూడా ఒక ప్రొఫెషనల్ కెరియర్. దీని గురించి మీరు ఇనఫ్ ఎడ్యుకేషన్కి మీరు కేటాయించాలి, టైం కేటాయించాలి. సరే ఈరోజు విన్నాము, ఒక యూట్యూబ్ వీడియో చూసాము, నేను సంపాదించినటువంటి 1,50,000, 10,000 వాట్ ఎవర్ ద అమౌంట్ మేబీ అది తీసుకొచ్చి పెట్టేస్తామనంటే అది కరెక్ట్ ఎట్లా అవుతుంది? మీరు కూడా ఇనఫ్ అమౌంట్ ఆఫ్ టైం ఎడ్యుకేషన్ పైన పెట్టి నేర్చుకొని మీరు ఈ ఫీల్డ్లో మీ మనీ పెడుతున్నారు కాబట్టి దానికి ఇనఫ్ జస్టిస్ మీరు చేయాలని నేను భావిస్తాను. ఇట్స్ బీన్ ఎ లాంగ్ వీడియో. ఐ థాట్ ఒక 15 minutes అవగొడదాం అనుకున్నాను. ఐ డోంట్ నో హౌ లాంగ్ ఇట్ కేమ్ అవుట్ టు బీ. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. And let's start this journey, and I will be available for any of your questions down below. Please post, and do not post any unnecessary nonsense. I will not be responding. I will not be wasting my time going through nonsensical comments, definitely. So మీకు ఏమైనా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే డెఫినెట్గా ask me. I will respond. Thank you so much.